హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనంత, పల్లెటూరు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటిదా అది అనుకున్నారా? మేమైతే రేపైతే పొగాకు వేస్తున్నాం ఫ్రెండ్స్. అందుకని అయితే పొగాకు అయితే ఒక రోజు ముందుగానే ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి పొద్దున్నే ఎవరు పీకరు కాబట్టి ముందుగానే తెచ్చుకొని పెట్టుకుంటాము. ఇంకా అయితే తెచ్చుకోగానే పైన అయితే క్లాత్ తీసేసి ఆరేయాలి. ఇంక తర్వాత అయితే తెల్లారి మార్నింగ్ అయితే ఇంకా అది మూటలు కట్టుకొని యథావిధంగా ఎలా అయితే తెచ్చామో అదే విధంగా కట్టుకొని అయితే పొలానికి అయితే తీసుకెళ్తున్నాము. ఇదే ఫ్రెండ్స్ హైవే పక్కన మా ఊరికి 4 కిలోమీటర్ల దూరంలో వేస్తున్నాం. మాది రామేపాలెం అయితే మేము వేసేది పొలం శంకరాపురం. ఎందుకు అంత దూరంలో వేస్తున్నారు అనుకున్నా, ఇంకొక స్టోరీ ఉంది ఫ్రెండ్స్. మా మామయ్య ఈ చేనులో పిచ్చి చెట్లు ఉంటే మొత్తం కొట్టి సదరం చేశాడని మమ్మల్ని అయితే వేసుకోమన్నారంట. ఇంకా దానికైతే అంత దూరాన్ని వెళ్ళి అయితే వేస్తున్నాం. ఈరోజు ఫ్రెండ్స్ నేనే వినాయకుడికి పూజ చేశాను. ఎలా ఉండిద్దని భయం వేసింది. ఫర్ ద ఫస్ట్ టైం నేనే చేశాను. దేవుడా బాగా పండాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే పండపోతే మా కోటలే ఫస్ట్ చేసింది పండలేదంటారు అన్న భయం ఎక్కువగా ఉంది. ఇంకా మా అత్తకైతే ఇంట్లో పండడానికి రాలేదు. ఇంకా నేనే అయితే చేశాను. ఇంకైతే దండం పెట్టుకుంటున్నా. దండం పెట్టుకోగానే ఈ లోపలైతే చేయని వాళ్ళు వచ్చారు. ఇంక నేను అలా 5 మొక్కలు పెట్టి కార్తీక మూల ఇంకైతే వచ్చేసాను. ఈసారి హైవే పక్కన ఫ్రెండ్స్ మా పొలం వచ్చేసి రావాలన్నా ఇబ్బందే, పోవాలన్నా ఇబ్బందే. చాలా దూరంలో వేసాము. ఇంకా పంట ఎలా ఉండిద్దో ఎలా వచ్చిద్దో అన్న భయం. మొక్క పెట్టేటప్పుడు రైతు కాడ డబ్బులు లేకపోయినా అప్పో సప్పో తెచ్చి ఎంత పెట్టుబడి అని పెట్టుకుంటాము. ఆ పెట్టుబడి పెట్టుకున్నప్పుడు చివరిలో ఆ రైతు పెట్టుబడి పెట్టిన దానికన్నా ఒక్క రూపాయి, ఒక్క ₹10 వచ్చినా కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. పెట్టిన దానికన్నా ఒక్క ₹10 వచ్చినా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంక దండం పెట్టుకొని ఒడ్డుకొచ్చే లోపు అయితే కూలి వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్. మరి పొగాకు మొక్కలు వచ్చేసి 30,000 అయినాయి ఫ్రెండ్స్. కూలి వాళ్ళకి 5,000. దున్నించినందుకు ఇంకా పైన ట్యాంకర్లకి వాటర్ కానీ మొక్క వేసినప్పుడే 70,000-80,000 అవుతాయి. ఆ మధ్యలో వర్షాలు పడక ఎంత కష్టపడుతున్నామో చూడండి. మా కష్టం మీకు చూపించినా కూడా ఈ రోజుల్లో వ్యూస్ రావడం లేదు. మేము ఇలా ఉంటున్నాం, దిస్ ఇస్ మై లైఫ్ అని చూపించినా కూడా ఏందో మరి ఎప్పుడో జనాలు బాగా ఉన్న వాళ్ళని, కార్లో ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఇంకా ఎందుకు ఫ్రెండ్స్, ఇంకా అలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మాకు కొంచెం హ్యాపీగా ఉండేది. ఇంకైతే ఒక ట్యాంకర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకో ట్యాంకర్ అయితే వచ్చేసింది. ఆ ట్యాంకర్ వచ్చేసి 2,000-3,000 ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ ఒక్కసారి మొక్క 50 మంది అడిగి పెట్టిస్తాం కదా, మళ్ళీ 3 సార్లు 4 సార్లు నాటాలి. ఆ మొక్క బతికేదేందో చచ్చేదేందో, వర్షాలు పడతాయో పడకో అన్న ఎంత కష్టం పెట్టుకొని రైతు పొలం వేస్తున్నాడంటే దానికి హ్యాట్సప్. నిజంగా చెప్తున్నా, నేనైతే హ్యాట్సప్. మా అమ్మ మా నాన్నకైతే ₹1 కూడా డబ్బులు ఉండవు. వాళ్ళు పెట్టుబడికి కావాలన్నప్పుడు 2 నెలలు 3 నెలలు ముందుగానే తెచ్చి పెట్టుకుంటారు. ఆ పంట వచ్చిందాకా నమ్మకమే, పోయిందాకా నమ్మకమే అన్నట్టు. కాకపోతే రైతు చేసేది పొలం పని. ఇంకా వాళ్ళకి ఏ పని చేసుకోలేరు కాబట్టి ఇంకా ఆ పని కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళు చేసే పనే పొలం పని. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు పత్తి మిరప వేస్తారు, మామయ్య వాళ్ళు వచ్చేసి పొగాకు బొబ్బరేస్తారు. ఇంక ఈ సంవత్సరం అయితే పొగాకు ఎలా ఉండిందో ఏమో అని భయంగా ఉంది. ఇంకైతే చేనైతే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నారైతే మిగిలితే వినాయకుడి పాద అంటారు కదా, అలా పోసి అయితే ఇంకా ఫైనల్గా అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మళ్ళీ ఒక 10 రోజులున్నాక వచ్చి చేను ఎలా ఏందని చూసి వెళ్తాం. అది హైవే, ఇది మా పొలం. అది ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ 8కి వచ్చాము. ఆఫ్టర్నూన్ అయితే 1:32 అవుతుంది ఫ్రెండ్స్. పొద్దున ఏమి తినరాలా, ఎందుకంటే వినాయకుడికి పూజించాలని అయితే ఏమి తినరాలేదు. ఇంకా మా మావిని అయితే రొమ్మ గట్టయితే పంపించాము. తర్వాత అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయమాకండి. వీడియో కానీ మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపించిద్దో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. బాయ్.